హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ మరొక కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం రాబోతున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఒడిషా, ఛత్తీస్గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక మత్స్యకారులు మాత్రం సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఇంకా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 13వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.